వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విదేశాలకి వెళ్తున్న వారికి, విదేశాలు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టెలిగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి వారిని అక్కడికి రప్పించుకొని వాళ్ళకి అధిక మొత్తం మీద జీతాలు ఇస్తామని చెప్పి నమ్మించి వాళ్ళతో ఇష్టానుసారంగా పనులు చేసుకొని ఈ కోణంలో, ఈ నేపథ్యంలో ఆర్టీవీలో కథనాలు అయితే జరిగాయి. కడప నుంచి కొంతమంది వెళ్ళడం, అక్కడి నుంచి రిటర్న్ ఒక అబ్బాయి 7 లక్షలు ఖర్చు పెట్టుకొని రావడం, దాంతో ఆ అబ్బాయి మొత్తం ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూతో మొత్తం అంతా ఇదంతా బయటపడింది. ఆర్టీవీ మొత్తం అంతా కూపి లాగడం అయితే జరిగింది. అయితే విశాఖ నుంచి అయితే మటుకి 7 నుంచి 10 మంది దాకా అయితే ఈ వ్యక్తులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇష్టానుసారంగా పనులు చేయించుకోవడం, చెప్పింది ఒకటి, చేయించుకున్నది ఒకటి, అలాగే అక్కడ పనిష్మెంట్లు కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 7 నుంచి 10 మంది దాకా వెళ్ళారు. అందులో ఒక 3 అయితే మిస్ అయ్యారు. వాళ్ళు ఏమయ్యారో తెలియదు. వాళ్ళు చేసే చేష్టలు ఏంటి, వాళ్ళు చేసే పనిష్మెంట్స్ అతి ఘోరాతంగా ఉన్నాయని చెప్పి వీళ్ళైతే మా పిల్లలు కూడా అక్కడ చిక్కుకున్నారు. దయచేసి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ గారు కానీ దీని మీద దృష్టి సారించి మా పిల్లల్ని ఎంత తొందరగా అయితే అంత వీలు ఉంటే అంత తొందరగా మాకు విశాఖపట్నం మా చెంతకైతే చేర్చాలని చెప్పి ఈ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు ఒక 2 యువకులు ఒకే ఇంట్లోంచి వెళ్ళిన ఆ తల్లి కుమారి మనతో పాటు ఉన్నారు. అమ్మ, చెప్పండి, అసలు ఎలా వచ్చింది ఈ అవకాశం? మీ పిల్లలు ఎప్పుడు వెళ్ళారు? మా పిల్లలు మే 9న పెద్ద అబ్బాయి వెళ్ళాడండి, మే 16న చిన్న అబ్బాయి వెళ్ళాడు. అయితే అది ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారు సార్. ఇన్స్టాగ్రామ్ మా పిల్లడు పెద్దోడు ఇంటర్ చదువుకున్నాడు సార్, చిన్నోడు ఇంటర్ తర్వాత ఐటీలోని కోపా చేశాడు సార్. అంటే ఫుల్గా సిస్టమ్ వర్క్ వచ్చేది పిల్లలకి. దాని ద్వారా అప్రోచ్ అయ్యి అక్కడ 1 lakh శాలరీ అని చెప్పారంట. టికెట్ వేశారు వాళ్ళే. కాకపోతే షో మనీ మట్టుకు మనం పెట్టుకున్నాం. షో మనీ ఎంత, మన అమౌంట్లో 60,000, వాళ్ళ అమౌంట్కి 10,000 అంటది. అలా ఇద్దరికి 1,20,000 అండి నేను పెట్టాను. అయితే నేను అన్నీ కనుక్కున్నట్టు ఇదంతా పక్కాగా పర్ఫెక్ట్గా ఉంది ఇలా అలా అని చెప్పి, మరి మా పిల్లల్ని ఎలా మోసం చేస్తారో మరి మాకు తెలియదండి. ఇప్పుడు పిల్లలు ఎవరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు ఏంటి, అలాగా ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసి ఇప్పుడు చిక్కుపోయారు. అక్కడ థాయిలాండ్లో డేటా ఎంట్రీని తీసుకుని వెళ్ళారండి. వెళ్ళారు కదా, ఎవరి ద్వారా వెళ్ళారు? ఓన్లీ అంత టెలిగ్రామ్ కరెస్పాండెన్సే, అంతేగాని ఎవరు ఏజెన్సీ లేరండి. ఎవరు కూడా అవతల పర్సన్ అంటే ఎవరు లేరండి. ఈ టెలిగ్రామ్ ద్వారాగా వెళ్ళారు. థాయిలాండ్ అని తీసుకొని వెళ్ళి అక్కడ నుండి మహిమ్మర్ అనే దేశానికి వీళ్ళకి ముసుగులు కప్పేసి కార్లు అంటే దగ్గర ఒక 10 కార్లు మార్చారంటండి. ముసుగులు కప్పేసి పాస్పోర్ట్లు అన్నీ లాగేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వర్క్ ఏంటని చెప్పారంటే అమ్మాయిలాగా చాటింగ్ చేయడం అంట అబ్బాయిలకి, అవతల అబ్బాయిలకి, యుఎస్ అబ్బాయిలకి చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని వీళ్ళు చెయ్యాలండి. వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారండి. మేము చెయ్యము అనేసి అన్నందుకు మా పెద్ద అబ్బాయిని హాకీ బ్యాట్తో ఫుల్గా కొట్టేశారండి. కొట్టేసి వాడిని చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఇంకా అదేనండి, ఇంకా తప్పదని చెప్పేసి వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నా సరే ఒక తుమ్మిన దగ్గిన ప్రతిదానికి ఓ పనిష్మెంట్ అంటండి. వాటర్ క్యాన్లు 25 లీటర్స్ వాటర్ క్యాన్లు ఇచ్చి పై మెట్ల మీద 5 ఫ్లోర్స్ అంటండి, అది ఎక్కి దిగాలంటండి. ఆ వాటర్ క్యాన్లు పట్టుకొని గుంజీలు తీయడం, కరెంట్ షాకులు ఇవ్వడం, లేదంటే ఫుల్గా ఇంకా మరి చెప్పుకోలేమండి, అంత హింస పెట్టేస్తున్నారు వాళ్ళని. అంటే వాళ్ళ టార్గెట్ చేయకపోతే చేస్తే బాగానే ఉంచుతున్నారు. ఒక పూట అన్నం పెడుతున్నారటండి, అంతలాగా హింస పెడుతున్నారు. మేము కలవలేని వాళ్ళ ప్రభుత్వాన్ని 3 నెలల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నామండి. ఈ నేపథ్యంలో మీకు న్యాయం కావాలని చెప్పి ఏ ప్రభుత్వాన్ని, ఏ అధికారిని కలిశారు మీరు? ఏం జరిగింది చెప్పండి అమ్మా. లోకేష్ గారిని కలిసామండి, ఇచ్చాము. మొత్తం మేము ప్రిపేర్ చేసుకున్నాము, అదంతా ఇచ్చి చెప్పాము. తర్వాత విజయవాడ వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. అంటే కాన్వే దగ్గర ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఎందుకంటే మాకు మామూలుగా సామాన్యులకి ఎవరు ఇవ్వరు కదా సార్. అలాగే వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడికి ఎవరిని లోకేష్ గారిని కాన్వే దగ్గర మేము ఆపి, సార్ మా పరిస్థితి ఇదే అని చెప్పేసి ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే వీడియో కాల్లో కూడా పిల్లలతో మాట్లాడి ఒక్కరోజు టైం ఇవ్వండి అని చెప్పారు సారు.
చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంప్రిమేషన్ మాకు ఇప్పటికొచ్చి 3 నెలలు అయిందండి. ఒక్క ఇంప్రిమేషన్ లేదు. చేస్తున్నాము పార్టీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే చేస్తున్నాము, అదే పనిలో ఉన్నాం అంతే. సార్ని మళ్ళీ ఒక్కసారి కల్పించండి, మా బాధ మేము చెప్పుకుంటాము అని అంటే ఎవ్వరు కల్పించరు సార్. పిల్లలు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారంటే వాళ్ళందరూ ఫేవర్స్ అయిపోయి అన్న తెస్తాడమ్మా మమ్మల్ని, అన్నతోని అప్రోచ్ అవ్వండి, అన్నను కలవండి అని పిల్లలు అక్కడ ఏడ్చుకొని చెప్తున్నారు సార్. చెప్పినా సరే ప్రభుత్వం ఎవ్వరూ స్పందించట్లేదు. అనిత గారిని కలిసాము, లోకేష్ని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. తర్వాత నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి శబరి మేడం ఎంపీ శబరి మేడంని కలిసాము, ఏంటి రామ్మోహన్ నాయుడు గారిని కలిసాము, ఎంపీ అప్పలనాయుడు గారిని కలిసాము, కరిశెట్టి అప్పలనాయుడు గారిని కలిసాము. ఏంటి తర్వాత అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి అప్పలనాయుడు గారు మాకు మాట ఇచ్చారు. అక్కడి నుండి మాకు వాళ్ళకి ఫోన్ వస్తే మాకు ఫోన్ చేస్తాను అన్నారు సార్. ఇంక మేము ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్ళాము మా పిల్లల గురించి. మా ప్రభుత్వం వైపు నుండి ఏ సాయం అందట్లేదు సార్. మాకు దయచేసి మీ అందరూ కొంచెం పెద్ద మనసు చేసుకొని మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి సార్. ఇప్పుడు మీ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారిని కూడా కలిసారు, ఏం చెప్పారు, ఏమన్నారు? గణబాబు గారు ప్రభుత్వానికి సెంటర్ తెలియచేస్తాము, ఎలాగైనా సరే మీ పిల్లలు మీకు అప్పచెప్తామని సరే అంటున్నారు సార్. భరోసా ఇచ్చారు ఆయన దగ్గరికి 2 సార్లు వచ్చాము సార్. ఇలా వెళ్ళిన పిల్లలకి వెళ్దాం అనుకున్న పిల్లలకి మీరు ఎలాంటి సమాచారం ఇస్తారంటే ఇంకా ఇలాగా వెళ్దాము సంపాదించుకుందాం అని అనుకుంటారు కదా, ఇలాంటి పిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఇలా వెళ్దాము చేద్దాము, ఇలాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా దయచేసి వెళ్ళకండి అయ్యా. ఎవ్వరు కూడా మా అలాంటి పరిస్థితి మీ తల్లిదండ్రులకు తేకండి. ఇగో మేము ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరుగుతున్నాం, మా పిల్లల్ని మేము తెచ్చుకోలేమని నమ్మకం లేదు మాకు. అలాగా తల్లికి తండ్రులకి కడుపు కోత పెట్టకండి దయచేసి, అంతే సార్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఒక తల్లి ఆవేదన అయితే చూసాం. పిల్లలు ఎప్పుడు వస్తారా, వెళ్ళిన పిల్లలు ఎప్పుడు తిరిగి వస్తారా అని చెప్పి చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నది. అలాగే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దయచేసి మా పిల్లలు వెళ్ళినట్టు మీరు దయచేసి ఎటువంటి సోషల్ మీడియా అన్నీ నమ్మి వెళ్ళొద్దు. వెళ్తే మటుకి ఇలాంటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. దయచేసి మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరు నాయకులను అయితే కలిసాం. మా పిల్లలు ఎప్పుడు వస్తారా అని చెప్పి 1000 దేవుళ్ళకైతే మొక్కుకుంటున్నాం. మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు కూడా మేము ఈరోజు కలవడం అయితే జరిగింది. కంపల్సరీగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారని అన్నారు, హెల్ప్ చేస్తా అన్నారు. ఈ నేపథ్యంలో ఎంత తొందరగా మా పిల్లలు మాకు వస్తారా అని చెప్పి మేము 1000 కళ్ళుతో అయితే ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఎవరైతే 2 పిల్లలు మయన్మార్ వెళ్ళారో ఆ తల్లి మనతో అయితే తమ గూడును అయితే వినిపించుకోవడం అయితే జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యముఖ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.